నన్ను మలచిన దేవా అనేటటువంటి యొక్క దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభములు. ఈరోజు ప్రత్యేకంగా నా యొక్క పిలుపు జీవితాన్ని గురించి మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. నా పేరు ఫాదర్ బాలప్రసాద్ మాదాను. మా నాన్నగారి పేరు మాదాను పాపయ్య గారు. మా అమ్మ పేరు మాదాను అంతోనమ్మ గారు. మాది ధర్మారం అనేటటువంటి ఒక చిన్న కుగ్రామము. అప్పట్లో అది నల్గొండ జిల్లాలో ఉండేది. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా కింద వచ్చింది. నల్లగొండ మేత్రాసనంలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో జన్మించాను. బాల్య జీవితంలో ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ప్రేమను ఎంతగానో పొంది ఉన్నాను. అదేవిధంగా కుటుంబంలో మేము 10 మంది సంతానం, కానీ చిన్నతనంలోనే 3 మరణించడం జరిగింది. ఆ తర్వాత 7 ఉండేవాళ్ళము. 7 నాది 4వ స్థానము. నా యొక్క జీవితాన్ని ఇప్పుడు పరిశీలించుకున్నట్లయితే దేవుని యొక్క పిలుపు ఎలా వస్తుందో, ఏ రీతిలో వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ అన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే జరుగుతాయని ఇప్పుడు ఆలోచిస్తే అవన్నీ కూడా నాకు అర్థమవుతూ ఉన్నాయి. తల్లిదండ్రులు చాలా భక్తిమంతులు. అటువంటి కుటుంబంలో ఉండడము నాకు చాలా గర్వంగా కూడా ఉన్నది. ఉదయకాలము 4:30 సమయంలో లేచి వాళ్ళు ప్రార్థన చేసుకునేవాళ్ళు. మరియు వారి యొక్క పనులు అయిపోయిన తర్వాత సాయంకాలము ఎంత అలసిపోయినా కానీ జపమాల లేకుండా, సాయంకాల ప్రార్థన లేకుండా భోజనాలు చేసేవాళ్ళము కాదు. అలాగూ మరి చిన్నతనంలో మేము పిల్లలకి అది కొంచెము కష్టంగా అనిపించినా కానీ ఇప్పుడు ఆలోచిస్తే వారు పెంచినటువంటి తీరు, వారి యొక్క భక్తి విశ్వాసాలు మా జీవితంలో అది ఇప్పుడు చాలా దృఢంగా ఉండిపోయాయని చెప్పుకోగలను. కుటుంబంలో మరి ఎందుకో కానీ మా తల్లిదండ్రులు మా అన్నయ్యలని, తమ్ముళ్ళని అందరినీ కూడా బోర్డింగ్ స్కూళ్ళకి పంపించారు. నన్ను మాత్రం ఎందుకో పంపించలేదు. వాళ్ళ ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు. దగ్గరలో అంటే దాదాపుగా ఒక 5 కిలోమీటర్లో ఉన్నటువంటి ఒక పాఠశాలకి 5వ క్లాసు నుంచి కూడా ప్రతిరోజు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. 5వ క్లాసు నుంచి 10th క్లాస్ వరకు నా బాల్య జీవితం అలా ఆ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో, జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో గడిచిపోయింది. కానీ కుటుంబంలో ప్రార్థన, అదేవిధంగా మరి గుళ్ళో ఉపదేశి సాయంకాలం గంటలు కొట్టి ప్రార్థన నేర్పించేటటువంటి విధానము, ఇవన్నీ కూడా చిన్నతనము నుంచి అలవాటైపోయింది అన్నట్టు. మా తాత రాయప్ప గారని ఉండేవాళ్ళు. వాళ్ళు వాన అయినా ఎండ అయినా కానీ ఆదివారం వచ్చిందంటే 4 కిలోమీటర్లు విచారణ దేవాలయానికి పూజకి వెళ్ళి పాల్గొంటూ ఉండేవాళ్ళు. వారి యొక్క జీవితం కూడా నాకు చాలా ఆకర్షితమైనటువంటిది. అదేవిధంగా మేము కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, సెలవులు ఉన్నప్పుడు తాతగారితో పాటు మేము కూడా దేవాలయానికి వెళ్ళి ఆదివారంలో పూజలు పాల్గొనడము చేస్తూ ఉండేవాళ్ళం. ఎండాకాలం సెలవు దినాలలో ముఖ్యంగా ఎవరైతే గురువు చదువుతూ ఉన్నారో బ్రదర్లు క్యాంపులు పెట్టేవాళ్ళు. 3 రోజులుగా 5 రోజులుగా ఒక సదస్సు పెడుతూ ఉండేవాళ్ళు గ్రామంలో. అందులో క్యాటకిజం, ప్రార్థనలు నేర్పడము, పాటలు నేర్పడము, ఈ యొక్క పిలుపు జీవితం, వొకేషన్ గురించి కూడా నేర్పడం అన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. 3-4 రోజులుగా ఇవి చెప్పుతూ మరి వీటితో పాటు ఆటల పాటలు కూడా నేర్పుతూ ఉండేవాళ్ళు. ఆటల పోటీలు పెడుతూ ఉండేవాళ్ళు. ఆ విధంగా
విచారణలో ఉన్నటువంటి గ్రామాలన్నిటిని కూడా అక్కడ సమకూర్చి పిల్లలందరినీ కూడా ఒక దగ్గరికి రప్పించి 3-4 రోజులు 5 రోజులైనా కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి బ్రదర్లు మరి యొక్క మీటింగులు ఏర్పాటు చేసి చాలా విషయాలు మాకు నేర్పుతూ ఉండేవాళ్ళు. ఆ విధంగా మాకు ఒకలాంటి ఈ యొక్క ఇందులో ప్రార్థన అనేటటువంటి జీవితము, ఈ యొక్క గురు చదువు అని, లేకపోతే బ్రదర్ల చదువు అని, లేకపోతే మఠ జీవితం అనేటటువంటిది కొంతవరకు మా మనసులో ఉండిపోయేది అన్నట్టు. కానీ నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి నాకు ఈ గురువు చదువు అది కేవలం ఈ యొక్క ఎండాకాలంలో మాత్రమే ఈ విషయాలు మాకు తెలిసేది. కాకపోతే మా దగ్గరికి వచ్చి ఎవరైనా నా దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చి ఎవరైనా ఫాదర్ అయినా బ్రదర్ అయినా వచ్చి ఈ విధంగా ఒకేషన్ గురించి, దైవ పిలుపు గురించి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఆ విధంగా 10వ తరగతి వరకు మరి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి చదువులో ఎక్కువ శ్రద్ధ పెట్టకపోయినా కానీ మరి కుటుంబంలో ఇంటిలో ఉన్నటువంటి పనులు చేయడము, తల్లిదండ్రులకి మరి చేలో వాళ్ళకి సహాయం చేయడము అవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళం. 10వ తరగతి చదివాను, కానీ 10వ తరగతి ఎవరికి ఎలా చదివాను, పాస్ అవుతాననేటటువంటి నమ్మకం కూడా లేకపోయేది. ఎందుకంటే ఆ గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి మనందరికీ తెలుసు కాబట్టి. 10వ తరగతి పరీక్షలు రాసి రిజల్ట్ కోసము వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ సమయం వచ్చినప్పుడు మా అమ్మగారిని తీసుకొని నేను దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద గ్రామానికి వెళ్ళి అక్కడికి న్యూస్ పేపర్ వస్తూ ఉంది. అప్పుడు ఆ రోజులలో రిజల్ట్ న్యూస్ పేపర్లో ఇచ్చేవాళ్ళు కదా. సో అలాగూ అమ్మగారికి కూడా పని ఉంటేను అమ్మతోటి ఆ గ్రామానికి వెళ్ళి ఆ న్యూస్ పేపర్లో చూస్తే నేను పాస్ అయ్యాను. సంతోషకరమైనటువంటి విషయం అది. ఆ ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన కొద్ది రోజులకి ఏమైందంటే నాతో పాటు ఇంకా 4 మా గ్రామం నుంచి 10వ క్లాసు రాసినటువంటి విద్యార్థులు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా బోర్డింగ్ స్కూళ్ళలో చదువుకున్నారు. అది ఖమ్మంలో, వరంగల్లో, హైదరాబాద్లో అక్కడ చదువుకున్నారు వీళ్ళందరూ కూడా. వాళ్ళు కూడా అందరూ పాస్ అయ్యారు. వీళ్ళందరికీ ఎస్విడి సభకు చెందినటువంటి దైవవాక్కు సభకు చెందినటువంటి వొకేషన్ ప్రమోటర్ ఫాదర్ ఫిలిప్ కొరాన్ గారు వీళ్ళందరినీ కూడా పరిచయం చేసుకున్నారు అక్కడ. ఎందుకంటే బ్రదర్లని పంపించి అక్కడ స్కూళ్ళలోకి బోర్డింగ్లోకి పరిచయం చేసుకున్నారు. వాళ్ళతోటి కాంటాక్ట్లో ఉన్నారు, అంటే ఉత్తరాలు రాయడం ద్వారా. ఆ విధంగా వీరికి సమాచారం అందించారు. నేను మీ విచారణకి వస్తూ ఉన్నాను, పలానా రోజున మీరు వచ్చి నన్ను కలవాలి అని వాళ్ళకి సమాచారం ఇచ్చారట. అయితే ఈ 4 పిల్లలు కూడా తయారవుతూ ఉన్నారు వెళ్ళడానికి. అందులో ఒక అతను నాకు మామ అవుతాడు వరుసకి, ఫాదర్ జోసెఫ్ బందనాదం అని, ఇప్పుడు ఎస్విడి గురువులే వాళ్ళు కూడా. అతను నా దగ్గరికి వచ్చి నాతో అన్నాడు, బాలా నువ్వు కూడా నాతో పాటు రా, వస్తే నాకు తోడుకు రా అన్నాడు. అంతే, తోడుకి రా అన్నాడు. అంటే నేను రాను, నేను ఎప్పుడు ఫాదర్లతో మాట్లాడలేదు, నాకు భయం అవుతుంది, నేను రాను అని చెప్పాను. అయినా కానీ పట్టుబడ్డాడు, నువ్వు ఫాదర్ని కలవనవసరం లేదయ్యా, నాతో పాటు తోడుకు రా అని బలవంతం చేశాడు. ఎంత బలవంతం చేసినా కానీ నేను రానంటే రానన్నాను. అప్పుడు మా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి మా అమ్మతోటి, నాకు మామ అవుతాడు కదా, అమ్మతోటి అక్క వీడిని ఫాదర్ని కలవడానికి రమ్మంటే రావట్లేడు, కనీసం నాకు తోడుకు రమ్మన్నా రావట్లేడు, నువ్వన్న కొంచెం వాడికి చెప్పు అంటే అమ్మ ఉండి వెళ్ళరాదురా అన్నది. చూడండి ఎలా ఉంటుందో దేవుని యొక్క పిలుపు. ఆ విధంగా నేను ఫాదర్ జోసెఫ్ బందనాదంతో వెళ్ళడం జరిగింది. అక్కడికి విచారణకు వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరుగా ఫాదర్ గారు వచ్చారు. ఒక్కొక్కరుగా వెళ్ళి ఫాదర్ గారిని రూములో కలిసి మళ్ళీ బయటికి వస్తూ ఉన్నారు, కలుస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అట్లా మాట్లాడి బయటికి వస్తూ ఉన్నారు. అలాగూ కేవలం మా గ్రామం నుంచి మాత్రమే కాదు, వేరే గ్రామాల నుంచి కూడా పిల్లలు వచ్చారు, ఫాదర్ని కలవడానికి వచ్చారు. అందరు కలిసి అయిపోయింది.
ఆ సమయంలో నన్ను ఎవరు మరి బలవంతం చేశారో, ఎవరు నెట్టివేశారో తెలియదు కానీ ఫాదర్ కూడా ఇక అందరూ అయిపోయారని బయటకొచ్చారు. ఆ సమయంలో నేను ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని, ఫాదర్ నేను కూడా మాట్లాడతాను మీతోటి అన్నాను. మిమ్మల్ని నేను కూడా కలవాలని ఉంది అని చెప్పాను. ఆహా, నువ్వు కూడా ఉన్నావా ఇక్కడ అని ఫాదర్ గారు నన్ను పిలిచారు. కుటుంబాన్ని గురించి, మరి మా యొక్క ఫ్యామిలీ గురించి అన్నీ తెలుసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళుండి నేను మరి ఒక 2 వారాల తర్వాత మీ గ్రామానికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. అది జరిగినటువంటిది. 2 వారాల తర్వాత ఫాదర్ గారు మా గ్రామానికి రావడం జరిగింది. ఫాదర్ మరి మా కుటుంబాలను సందర్శించారు. కుటుంబ పరిస్థితులన్నీ కూడా తెలుసుకున్నారు. ఇక ఆ సమయంలో మరి నన్ను కూడా మరి ఎన్నుకొని, నువ్వు కూడా తయారయ్యి మరి సెమినరీకి పలానా రోజున రావాలి అని చెప్పారండి. ఆ విధంగా దేవుని యొక్క పిలుపు ప్రారంభమైంది. గ్రామ తల్లిదండ్రులకి, కాబట్టి బంధుమిత్రాదులకి, గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ కూడా చెప్పడం జరిగింది. మన ఆచారం ప్రకారం ఏ విధంగా సెమినరీకి వెళ్తూ ఉన్నానంటే, ఆ రోజులలో మరి అందరూ ఒక 10 రూపాయలు, 20 రూపాయలు అట్లా ఇవ్వడం ఒక ఆచారంగా ఉండేది. అలాగూ అందరూ కూడా ప్రోత్సహించారు. సెమినరీకి వెళ్తా అనగానే చాలామంది ప్రోత్సహించారు, ఆశీర్వదించారు, దీవించారు. 1982వ సంవత్సరము జూన్ నెల మాసంలో జ్యోతినికేతన్ దైవవాక్కు సభలో, జ్యోతినికేతన్ అని నర్సరావుపేట, ప్రస్తుతం నేను ఇక్కడ పనిచేస్తున్నాను, 1982లో ఇక్కడ స్టూడెంట్గా నేను జాయిన్ అయ్యాను. అప్పుడు పరిస్థితులు కూడా కొంచెం కష్టంగా ఉండేది. పరిస్థితులు అంటే సెమినరీ అది పరిపూర్తిగా సెమినరీ బిల్డింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఒక 14 మంది స్టూడెంట్స్ ఒక చిన్న అద్దె ఇంట్లో ఉంటూ కాలేజీకి వెళ్ళి, అంటే జూనియర్ కాలేజీకి వెళ్ళి చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఒకసారి నా చదువు గురించి చెప్పాలంటే, గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను కాబట్టి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా వెనకగా ఉండేవాడిని, చాలా పూర్గా ఉండేవాడిని. ముఖ్యంగా ఇంగ్లీష్లో స్టూడెంట్సే నాకు ఇంగ్లీష్ నేర్పుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళంతా బోర్డింగ్ స్కూల్లో సిస్టమేటిక్గా చదువుకున్నారు కాబట్టి వాళ్ళే నాకు ఇంగ్లీష్ నేర్పుతూ ఉండేవాడిని. ప్రారంభంలో నేను అనుకునేవాడిని, నాకు ఈ టాలెంట్ లేదు, చదువు నాకు అబ్బదు అనేటటువంటి ఒక ఆలోచన ఉండేది. ఇక నేను సెమినరీకి పనికి వస్తానా లేదా అనేటటువంటి అనుమానం కూడా ఉన్నది. ఎందుకంటే చదువులో చాలా వెనకగా ఉండేవాడిని. ఆ విధంగా చాలా కష్టం అనిపించింది. మొదటి సంవత్సరంలో చాలా కష్టం అనిపించింది. అంతేకాకుండా మొదటి సంవత్సరం, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నాకు అందరికంటే తక్కువ మార్కులు వచ్చాయి. అప్పటి నుంచి నాకు ఒకలాంటి పట్టుదల అనేటటువంటిది కలిగింది. ఒక పట్టుదల, కొంచెం సిగ్గుసేటుగా అనిపించింది పట్టుదల. అప్పటి నుంచి బాగా చదవడం ప్రారంభించాను. ఎప్పుడైతే నేను ఆ పట్టుదలతో చదవడం ప్రారంభించానో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, నాకు కూడా టాలెంట్ ఉన్నది, నేను కూడా వీళ్ళతో సమానంగా చదవగలను, బహుశా ఇంకా కష్టపడితే వీళ్ళకంటే ఇంకా నేను ఎక్కువగా చదువులో ఇంకా ముందుండగలను అనేటటువంటి ఒకలాంటి నమ్మకం నా మీద నాకే కలిగింది. కష్టపడ్డాను. 2వ సంవత్సరానికి వచ్చే వరకల్లా వేరే వాళ్ళతో సమానంగా నేను ఇంటర్మీడియట్లో పాస్ కాగలిగాను.
రెండవ విషయం ఏమిటి అంటే కుటుంబాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టి నేను బయటకు వెళ్ళాల. మొట్టమొదటిసారిగా కుటుంబాన్ని, ఇంటిని, ఆ యొక్క గ్రామాన్ని, ఆడుకున్నటువంటి ఆ ప్రాంతాన్ని, ఆ యొక్క మట్టిని వదిలిపెట్టి మరి దాదాపుగా 230 కిలోమీటర్లు దూరం ఇక్కడికి వచ్చి ఉండాలి అంటే చాలా బాధగా అనిపించేది. ఏమంటారు, హోమ్సిక్ అంటారు కదా, అలా. ఇంటికి వెళ్ళాలనేటటువంటి ఆశ ఉంటుంది, కానీ ఒకలాంటి భయం. మళ్ళీ ఇంటికి ఎందుకు వెళ్ళాలి, ఏమనుకుంటారు, అక్కడికి వెళ్ళి మరి తిరిగి వచ్చాడు కదా, అలా అనేటటువంటిది ఒకలాంటి భావము. ఆ రోజులో కొంచెం బాధ అనేటటువంటిది బిగినింగ్ స్టేజ్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. బిగినింగ్ స్టేజ్లో, ప్రారంభ దశలో నేను పొందినటువంటి అనుభవం. కానీ ఎప్పుడైతే నేను ఇంటర్మీడియట్ పూర్తి చేశానో తర్వాత మధ్యప్రదేశ్కి వెళ్ళడం జరిగింది. మా చదువు అంతా కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వివిధ రాష్ట్రాలలో ఉంటూ ఉన్నది. మధ్యప్రదేశ్లో, మైసూర్లో, తర్వాత మళ్ళా మధ్యప్రదేశ్లో, మళ్ళా పూనాలో, ఈ విధంగా వేరే వేరే రాష్ట్రాలలో మా యొక్క తర్ఫీదు అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మా చదువు ఇక్కడ నరసరావుపేటలో పూర్తయి మధ్యప్రదేశ్కి వెళ్ళడం జరిగింది. మధ్యప్రదేశ్లో మాకు 1 సంవత్సర కాలము అక్కడ తర్ఫీదు ఉంటుంది అన్నట్టు. అక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే మాకు దాదాపుగా 10 రాష్ట్రాలలో ఈ మైనర్ సెమినరీలు అని ఉన్నాయి. ఈ మైనర్ సెమినరీ తర్వాత అందరూ కూడా అక్కడికి వస్తారన్నట్టు. ఆ 10 రాష్ట్రాల నుంచి బ్రదర్లందరూ కూడా మధ్యప్రదేశ్ ఇండోర్ పట్టణంలో పాల్డా అనేటటువంటి ప్రాంతంలో ఒక స్థలంలో మాకు 1 సంవత్సర కాలము తర్ఫీదు ఉంటుందన్నట్టు. అక్కడ పెద్ద సంఖ్యలో ఉంటాం, దాదాపుగా 70-80 మంది దగ్గర బ్రదర్లు ఉంటారన్నట్టు. మెయిన్గా ప్రత్యేకత ఏమిటి అంటే అందరితో ఏ విధంగా కలిసిమెలిసి జీవించాలి. అది మేము మఠ గురువులం కాబట్టి, మాది ఇంటర్నేషనల్ కాంగ్రిగేషన్ కాబట్టి, మరి ఇతర రాష్ట్రాల వాళ్ళతోటి, ఇతర దేశస్తులతోటి ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ప్రత్యేకమైనటువంటి తర్ఫీద్ అన్నట్టు. అది ఇంటగ్రేషన్. మెయిన్గా ఇంటగ్రేషన్తో పాటు మాకు అనేక రకాలైనటువంటి ప్రార్థనలు నేర్పుతూ ఉంటారు. ద ప్రేయర్ ఎక్సర్సైజెస్ అంటారు. ఆ ప్రార్థనలు నేర్పుతారు. వాటితో పాటు కొన్ని మరి ఇంగ్లీష్లో కూడా ప్రావీణ్యత ఇంకా ఎక్కువగా అక్కడ ఇస్తూ ఉంటారు. సో ఈ విధంగా 1 సంవత్సర కాలము అక్కడ చదివి ఆ తర్వాత గ్రాడ్యుయేషన్కి అంటే అది డిగ్రీ చదవటానికి మైసూర్కి వెళ్ళడం జరిగింది. మైసూర్లో డిగ్రీతో పాటు మేము ఫిలాసఫీ కూడా చదవాలి. సెమినరీలో మాకు ఫిలాసఫీ నేర్పుతారు. అది ఉదయము 8 గంటల నుంచి 10 గంటల దాకా సెమినరీలో క్లాసులు ఉంటాయి. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళడము చాలా ఒత్తిడిగా ఉండేది ఆ యొక్క 3 సంవత్సరాలు కూడా. అయినా కానీ ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ ఫిలాసఫీ చదువు, తర్వాత ఈ డిగ్రీ చదువు, ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రము, మరి ఇక్కడ గ్రాడ్యుయేషన్, ఇవన్నీ ఒక ఒత్తిడిగా ఉన్నా కానీ మరి ఒకసారి మేము అది ఒకసారి మరి జ్ఞాపకం చేసుకుంటే అది ఒక ఎంజాయ్మెంట్గా ఉండేది అన్నట్టు. ఒక చదువును కూడా ఆనందంతో మేము గడిపాం ఆ 3 సంవత్సరాలు కూడా. ఈ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 1 సంవత్సర కాలము నొవిషియేట్ అని, అది కూడా మధ్యప్రదేశ్లో ఒక చిన్న గ్రామంలో ఉండేది, ఒక ఆశ్రమంలాగా ఉండేది. అక్కడ 1 సంవత్సర కాలము ప్రత్యేకంగా ప్రార్థన మాత్రమే, ఎక్కువ సమయాన్ని ప్రార్థనకు కేటాయించేవాళ్ళు నొవిషియేట్. ఆ ప్రార్థనతో పాటు మరి కొన్ని గంటలు పని కూడా చేస్తూ ఉండేవాళ్ళం. మా ఫౌండర్ గారు పునీత ఆర్నోల్డ్ జాన్సన్ గారు, వారి యొక్క మోటో ఏమిటి అంటే లతీన్లో ఓరా ఎత్ లబోరా అంటారు, అంటే ప్రార్థన పని అని. సో ఆ విధంగా 1 సంవత్సర కాలము నొవిషియేట్లో ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడిపి అక్కడనే మొదటిసారిగా మాట పట్టు పొందడం కూడా జరిగింది. ఆ తర్వాత మాట పట్టు పొందిన తర్వాత మేము థియాలజీ, అదే గురువు చదువు అంటే దైవశాస్త్రాన్ని చదవడానికి పూనాకి వెళ్ళడం జరిగింది. మధ్యలో 1 సంవత్సరం అయిపోయిన తర్వాత అనుభవం కోసము
ఏదన్నా ఒక విచారణలో లేకపోతే స్కూల్లో పాఠశాలలోనో లేకపోతే హాస్టల్లోనో 1 సంవత్సర కాలము మళ్ళీ ఒక రీజెన్సీగా వెళ్ళడం జరిగేది అన్నట్టు. ఆ విధంగా 1 సంవత్సర కాలము నేను ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరము ఈ దైవశాస్త్రము చదివిన తర్వాత తూప్రానికి వెళ్ళాను. అక్కడ ఒక బ్రదర్గా అక్కడికి వెళ్ళి 1 సంవత్సర కాలము నా యొక్క సేవలను అక్కడ అందించాను. సెమినరీ జీవితం అనేటటువంటిది ఒకసారి నేను వెనక్కి వెళ్ళి ధ్యానించుకున్నట్లయితే పెద్ద పెద్ద సమస్యలు అనేటటువంటివి నాకేమీ అనిపించలే. చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు, కాకపోతే ఇంటికి వెళ్ళాలి లేకపోతే సెమినరీని వదిలిపెట్టి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు మాత్రం రాలేదు. కానీ దేవుడు ఎప్పుడో మరి ఎక్కడనో ఒక దగ్గర కొన్ని దుఃఖకరమైనటువంటి సంఘటనలు కూడా చూపిస్తూ ఉంటారు పరీక్షించడానికి. ఆ విధంగా నా జీవితంలో జరిగినటువంటిది దైవశాస్త్రం చదువుతూ ఉన్నప్పుడు మొదటి సంవత్సరంలో మా పిన్ని గారు నాకు బాగా చాలా సన్నిహితులు, అమితంగా ప్రేమించినటువంటి వారు నన్ను. వాళ్ళు సిస్టర్ గెట్రూడ్ జేఎంజే గారు, వాళ్ళకి క్యాన్సర్ ఉందని తెలిసింది. అది నా జీవితంలో చాలా బాధాకరమైనటువంటి సంఘటన, విషయం అని చెప్పుకోగలను. ఎందుకంటే వాళ్ళు కాన్వెంట్లో చేరకముందు, నేను పుట్టినప్పుడు నన్ను జ్ఞానబిడ్డగా వాళ్ళు తీసుకొని నన్ను ఎంతగానో ప్రేమించారు. అటువంటి వారికి మరి ఈ క్యాన్సర్ అని తెలిసినప్పుడు ఏదో మోయలేనటువంటి భారము నా మీద పడిందని అనిపించింది. ఒక చాలా విచారకరమైనటువంటి సంఘటన. 1 నెల రోజులు మాత్రమే వాళ్ళు జీవిస్తారని డాక్టర్లు చెప్పారట. కానీ ఎప్పుడైతే వారికి క్యాన్సర్ ఉందని తెలిసిందో వాళ్ళకి ఒకే ఒక కోరిక ఉండేది. ఆ కోరిక ఏమిటంటే నా గురుపటం చూడాలని. కానీ ఇంకా 3 సంవత్సరాలు ఉంది. డాక్టర్లు చెప్పింది 1 నెల మాత్రమే అన్నారు. దేవుని యొక్క దయ వలన వాళ్ళు